సంబంధం లేదు, మీరు ఏదైనా మాట్లాడు. నీ పైన కూడా గత ప్రభుత్వం నేను కిడ్నాప్ చేసి అరెస్ట్ చేసి దాడు చేసినప్పుడు నేను కాల్ చేసిన, నేను ఒక బిడ్డగా నేను నీకు కాల్ చేసిన, పరామర్శించిన, తమ్ముడు ఎక్కడున్నా అంటే అన్న ఇప్పుడు నేను సేఫ్ జోన్ లో ఉన్నా, నేను ఒక దగ్గర ఉన్నా అని చెప్పినావు. నువ్వు చేసిండా నీకు మళ్ళీ? మరి నీ బీసీ బిడ్డనే కదా. అసలు ఇప్పుడు చేయలేడు, కిడ్నాప్ అయినప్పుడు చేయలే. అసలు మనం ఎట్లున్నాం ఏంది అని కూడా ఆయన నువ్వు మళ్ళీ నాకు ఎన్నోసారి సపోర్ట్ చేసినావు. ఒకసారి కాదు, ఆయన కోసం ఆయన అరెస్ట్ అయినప్పుడు మాట్లాడినాం. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇబ్బంది పెట్టినప్పుడు ప్రతిసారిగా ఒక 100 సార్లు మనం మాట్లాడినాం. ఒకనొక సందర్భంలో ఇంకేమంటాడు ఆయన క్యూ న్యూస్ తో పాటు నీ ఛానల్ అంటే నువ్వు ప్రజల తరపు నుంచి ఆ మధ్యలో మాట్లాడి నీ బాగా వైరల్ అయ్యేటి, నిన్ను కూడా తొక్కేసే ప్రయత్నం చేసిండా లేదా అంటే? లేదు. నువ్వు అప్పుడు మనం ఓపెన్ గానే మాట్లాడదాం, నేను మళ్ళీ చెప్తున్నా. అంటే నేను ఏమంటున్నా అంటే తమ్ముడు, నువ్వు ఒక సందర్భంలో చెప్పినావు, అరే రావాలి, అందరూ రావాలి, నేను కాదంటలేను, నీకు క్రెడిబిలిటీ ఉండాలి అంటున్నా. ఆయన ఇంకేమంటాడు అనుకున్నావు? నేను పోలే, ఒకసారి చెప్తే షాక్ అవుతారు. ఆయన అరెస్ట్ అయినప్పుడు మనం మాట్లాడితే, జైల్లో ఉన్నప్పుడు అయ్యో పాపం అని మాట్లాడితే థ్యాంక్స్ చెప్పాలా కదా. నా ఫోటోలు పెట్టుకొని మీ ఛానల్ నడుపుకున్నారు అని అన్నంటే ఏం చెప్తావు? ఇక